తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ముఖ్యంగా ఉరవకొండ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చెందుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. ఉరవకొండ నియోజకవర్గం కోనగంట్ల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభాకర్ చౌదరి వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు ఎన్నో సమస్యలు కష్టాలు ఎదుర్కొంటున్నారని, అందువల్ల తిరిగి తెలుగుదేశం పార్టీని గెలిపించాలన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణకు మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి వేయించి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 1994లో తాను కొనగండ్ల ప్రచారంలో నిర్వహించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు తిరిగి పునరావృతం అవుతుందన్నారు. పయ్యావుల కేశవ్ గెలిస్తే టీడీపీ ప్రభుత్వంలో కీలక పదవి చేపడతానని అన్నారు. ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ సూపర్ 6 పథకాల గురించి వివరించారు. కొనగొండ్ల గ్రామంలో 100 రోజుల్లో మంచినీటి సమస్యను తీరుస్తానని అన్నారు. ఆ రోజు పరిస్థితులు రాజకీయాలు వేరు, ఈ రోజు పరిస్థితులు వేరు. ఆ రోజు 94లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ రోజు ప్రభుత్వం కూడా వచ్చింది. చాలా మంది చెప్తున్నారు కేశవ్ గెలిస్తే ప్రభుత్వం రాదని. కానీ 94లో కేశవ్ గెలిచి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోజు ప్రభుత్వం వచ్చింది. ఈ రోజు 2024లో కేశవ్ గెలిస్తే తప్పకుండా ప్రభుత్వం వస్తుందని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకంటే ఒక నానుడి ఏదో రకరకాలుగా పెట్టారు. ఆ రోజు నేనే వచ్చి కొనకంలోనూ ఈ ప్రాంతంలో ప్రచారం చేశా. ఈ రోజు కూడా అదే ప్రకారం నేను కూడా ప్రచారానికి రావాలనే ఈరోజు కర్నూలు నుంచి రావడం జరిగిందని చెప్పి మనం చేస్తున్నా. ఈ రోజు నాకు టికెట్ రాకుండా ఎన్నికల్లో లేనప్పుడు వచ్చి ఈ నియోజకవర్గంలో పనిచేయాలని మీరందరూ కూడా ఒకటి ఆలోచించండి. రాజకీయాల్లో ఒక శాసనసభ్యునిగా ఎవరైనా ఎన్నుకుంటే శాసనసభలో పోయి ప్రజా సమస్యల పట్ల రాష్ట్రంలో, నియోజకవర్గంలో, జిల్లాలో జరిగేటువంటి అనేక అంశాల మీద నోరు విప్పి మాట్లాడేటువంటి పరిస్థితి శాసనసభలో ఉండాలి. అది అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజల పక్షాన మాట్లాడే గొంతు వినిపించకపోతే శాసనసభ్యుడు ఆ నియోజకవర్గంలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అని చెప్పి మనం చేస్తున్నాం. కానీ కేశవ్ అనేక సందర్భాల్లో శాసనసభలో అనేక విషయాల గురించి మరి ప్రతిపక్షంలో పోరాటం, అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా అనేక విషయాల పట్ల అవగాహన కలిగి మరి నియోజకవర్గం పట్ల, నీళ్ల పట్ల, కరువు పట్ల, ప్రకృతి వైపరీత్యాల పట్ల, అభివృద్ధి పట్ల, సంక్షేమం పట్ల అనేక సందర్భాల్లో మాట్లాడిన విషయాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అందరికి కూడా డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వాలి, 5 ఎకరాల పొలం ఉన్న వాళ్ళందరూ కూడా అవకాశం ఇస్తామంటే ఆ రోజు కేశవ్ సార్ మాది కరువు ప్రాంతం 10 ఎకరాల వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అడిగినటువంటి కేశవ్ను కూడా మీరు జిల్లా ప్రజలు కానీ, ఉరవకొండ నియోజక ప్రజలు కానీ గుర్తుపెట్టుకోవాలా. మరి అనేక విషయాల్లో ధైర్యంగా శాసనసభలో మాట్లాడేటువంటి శాసనసభ్యుడు కావాలా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయి ఎస్ బాస్ అనేటువంటి ఎమ్మెల్యే కావాలో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నా. విశ్వేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఈ 5 ఏళ్లలో మీకు మనం చేస్తున్నా, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే 5 ఏళ్లలో శాసనసభ్యుడిగా కాకుండా ఇన్ఛార్జిగా ఎన్ని పర్యాయాలు పోయి ఇంటర్వ్యూలు చేసుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి అయ్యా ఈ సమస్యలు ఉన్నాయని చెప్పేటువంటి అవకాశం వచ్చింది. అదే ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే లేకపోయినా కేశవ్ అధికారం ఉన్నప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు దగ్గర పోయి సమస్యల మీద ఎన్ని వందల సార్లు కలిసినటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలా. అంటే తెలుగుదేశం పార్టీలో ప్రజాసంబద్ధంగా ఎన్నికైన శాసనసభ్యుడు ఎవరైనా చంద్రబాబు నాయుడు దగ్గర పోయి సార్ మాకు పనులున్నాయని చెప్పి అడిగేటువంటి ఆత్మస్థైర్యం, అవకాశం కేవలం తెలుగుదేశం పార్టీకి కేశవ్కు మాత్రమే ఉంది. అదే వైఎస్ఆర్సీపీ పార్టీలో అయితే అక్కడున్నది నాయకుడు కాదు, ప్రజానాయకుడు కాదు, ఒక రాజుల నియంతలుగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వం ఉన్నటువంటి శాసనసభ్యులంతా కూడా తాబేదారులుగా పనిచేయాల్సిందే తప్ప శాసనసభ్యుడిగా పనిచేయడానికి లేదు. సొంతంగా ఏదైనా సంపాదించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి మరి పనులు చేసుకునే అవకాశం ఉంది తప్ప ప్రజల పక్షాన పోయి అడిగితే అన్ని నాకు తెలుసు, అన్ని అక్కడ ఉన్నటువంటి అధికారులు చూసుకుంటారనేటువంటి భావన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి వాస్తవాలు గ్రహించండి, ఈ ఎన్నికల్లో గెలిపించండి. తప్పకుండా